సాయినగర్లో కొలువైన వినాయకుడు 9 రోజుల పాటు విశేష పూజలు అందుకొని నిమజ్జనానికి సిద్ధమవుతున్నాడు. ఈ సందర్భంగా విశేష పూజలతో పాటు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మున్సిపల్ స్టేట్ కమిషనర్ కమిటీ సభ్యులకు సహకారం అందించారు. గణేష్ మిత్ర మండలి కమిటీ సభ్యులు వెంకటేశ్వర రెడ్డి, కల్లూరి రంగారెడ్డి, ఆర్కే నాయుడు, ఓకి రామకృష్ణ నాయుడు, దశరథ్ రెడ్డి, అయ్యప్ప వెంకటేశ్వర్లు, వజ్రగిరి సుధాకర్, వజ్రగిరి గోవిందు ఆధ్వర్యంలో 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు అలాగే హోమం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కర్నూలు నగరంలోని సిటీ సాయి నగర్లో భారీ విగ్రహానికి గణేష్ నిలబెట్టడం జరిగింది. అలాగే దాంతోపాటు 8 రోజులుగా భక్తి శ్రద్ధలతో వినాయకునికి పూజలు చేయడం జరిగింది. కాలనీ నివాసులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాంలు, ఆర్కెస్ట్రాలు పెట్టి ఘనంగా పూజలు తర్వాత సెలబ్రేషన్ కూడా చేస్తున్నారు. కానీ ఈరోజు 8వ రోజు ఉదయం 9 గంటల నుంచి హోమం జరిగి ఈరోజు హోమం కూడా జరిపించారు. అలాగే ఒక దాత ఈరోజు భక్ష్యపదంతో అన్నం పెట్టడం కూడా జరిగింది. ఆలయ కమిటీ నెంబర్లు దాదాపుగా మన దగ్గర 20 మంది దాకా ఉంటారు. ప్రస్తుతం మన దగ్గర వెంకటేశ్వర రెడ్డి ఉంటారు. వాళ్ళతో ఆలయ కమిటీ వాళ్ళ నెంబర్తో అడిగి తెలుసుకుందాం. చెప్పు వెంకటేశ్వర రెడ్డి. ఇక్కడ ప్రతి సంవత్సరము శ్రీ షిరిడి సాయి వినాయక విగ్రహ ఉత్సవం జరుపబడుతుంది. ఇక్కడ షిరిడి నగర్ వాసులతో ఎంతో ఉత్సవంతో ఇది జరపబడుతుంది. ఓకే, లాస్ట్ టైం లడ్డు దాదాపుగా 1,50,000 దాకా పోయినట్టు మనకు తెలుస్తుంది. కానీ ఈసారి ఎంత పోతారు అనేది మనకు ఐడియా లేదు. ప్రస్తుతం మన రిజిస్టర్ ఆఫీస్లో పనిచేస్తున్న ఆయనతో అడిగి మాట్లాడేది తెలుసుకున్నాం. మా సిటీ సాయి నాగర్ వెంచర్లో డైలీ అంటే ప్రతిరోజు కూడా 9 రోజులు కూడా మనం గణేష్ స్టార్టింగ్ రోజు నుంచి నిమజ్జనం వరకు దాతల సహాయంతో ప్లస్ కమిటీ యొక్క సభ్యుల సహాయంతో ప్రతిరోజు కూడా మినిమం 400 నుంచి 500 మందికి అల్పాహారం అంటే టిఫిన్స్ పెట్టిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మనం హోమం చేసి హోమం అయిపోయిన తదుపరి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నది. మా కల్లూరి రంగారెడ్డి గారి అంకుల ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరపబడినది. మా కమిటీ యొక్క నిర్ణయంతో అందరూ ఏకదాటిగా మా యొక్క ఇక్కడ పూజలు అనుకోండి, డైలీ కుంకుమార్చన అనుకోండి, చాలా దిగ్విజయంగా మేము పూర్తి చేసుకుంటున్నాము. సాయినగర్ విగ్రహానికి మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కూడా వీళ్ళతో పాటు సహకరించారు. ప్లస్ ఇలాగే ఈరోజు భారీగా భక్ష్య భోజనంతో కల్లూరు రంగారెడ్డి గారు భోజనం ఇక్కడ నిర్వహించడం అయింది. అలాగే రోజు ఇక్కడ రాత్రిపూట్ల కానీ అల్పాహారంతో కానీ దాదాపుగా 400 మంది నుంచి 500 మంది వరకు భోజనాలు ఏర్పాటు చేయడం కానీ టిఫిన్ ఏర్పాటు చేయడం కానీ కమిటీ నెంబర్లు చాలా రిస్క్ తీసుకొని ఈ విగ్రహానికి ఇక్కడ పూజలు అయితేనేమి, హోమాలు అయితేమి, కుంకుమార్చనలు అయితేనేమి అందరికీ భారీగా భక్తులకి కూడా అందజేశారు. కెమెరామెన్ బాబీతో మీ కుమార్, SRTV, కర్నూలు. కర్నూలు నగరంలో గణేష్ విగ్రహాలు నిమజ్జనానికి సిద్ధమవుతున్నాయి. 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న వినాయకుడు నిమజ్జనంకు సిద్ధమవుతున్నాడు. గణేష్ మిత్ర మండలి నిర్వాహకులు విశేష పూజలతో పాటు అన్నదానం కార్యక్రమం కూడా చేపట్టారు. నగరానికి సంబంధించి రాంబోట్ల దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం ముందుగా నిమజ్జనంకు తరలనుంది. ఉదయం 9 గంటలకు పూజ చేపట్టి ఊరేగింపుగా బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు నిమజ్జనం కానున్నట్లు వివేకానంద గణేష్ మిత్ర మండలి సభ్యులు తెలిపారు. బైరెడ్డి శబరి ప్రత్యేక లడ్డు ప్రసాదం వేలంలో 3 సంవత్సరాలు దక్కించుకుందని తెలిపారు. ఇక మరింత సమాచారం SR మీడియా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు.